ఇప్పుడు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నట్టు, అంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఇకపై ఉండబోతున్నారా ముందు ముందు, ఒక అడుగు వెనక్కి తీసుకున్నట్ట? మనం రాజీవ్ గాంధీ గారి కోరిక మేరకు అప్పుడు రాజకీయాల్లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, బట్ వీ ఆల్వేస్ సపోర్ట్ కాంగ్రెస్. యూ ఆల్వేస్ యువర్ సపోర్టర్స్, బట్ క్రియాశీలకంగా ముందు ముందు ఏమన్నా అవకాశాలు ఉన్నాయి? యూర్ ఓన్లీ మోర్ ఆఫ్ సపోర్టర్స్. ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు మీరు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత యాక్టివ్గా, అంటే సినిమా ఇండస్ట్రీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తలపెట్టే కార్యక్రమాల్లో మహేష్ అంత యాక్టివ్గా ఎందుకు లేరని మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారా వారికి? అది మొత్తం ఈ చేసిన ప్రోగ్రామ్స్ అప్పుడు రాజస్థాన్లో ఉన్నాడు, అందువల్ల అటెండ్ అవ్వలేకపోయాడు. విజయ నిర్మల్ గారు, ముందు ముందు మీ ప్రస్థానం ఎలా కొనసాగబోతోంది? రాజకీయంగానా? రాజకీయంగా ఆలోచిస్తున్నారు కానీ ఈ అవకాశం రూల్ అవుట్ చేయలేదు. ఆలోచిస్తాను. ఇంత ఉత్సాహం మీలో ఎప్పుడు ఉండడానికి, ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని యూఆర్ ఆల్వేస్ స్మైలింగ్ అండ్ వైబ్రెంట్, దాని వెనుక వాట్ ఈస్ ద సీక్రెట్ దట్ డ్రైవ్స్ యూ? నమ్మకం. సో ఇవాళ అదే నమ్మకంతో ఒక సాహసం చేయబోతున్నాను. మీరు కృష్ణ గారు కలిసి చిన్న పాట పాడాలి. అందరు పారిపోతారండి, కెమెరా వల్ల అంత తలుపుతారండి బాబోయ్, అందరు పారిపోతారు. మీరు పాడారు ఒకసారి. అయ్యో కష్టం. వస్తాడు నా రాజు ఈరోజు. ఎవరన్నా పాడితే కావాలంటే డాన్స్ ఆడతాను. నిజంగానా? నేను ట్రై చేస్తాను పాడి. పాడండి. కూర్చొని చేయాలి, నేను మీ ఇష్టం, మీకు ఎలా చేస్తాను. ఓకే. చాలా బాగుంది. కృష్ణ గారు, మీరు పాట పాడకపోయినా ఒక చిన్న డైలాగ్ మీది మీ ఫ్యాన్స్ కోసం. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.